ప్రేమ స్వరూపుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇచ్చిన అర్పణలను మీరు చూచి ఉన్నారు, పరిశీలించిన దేవుడవు. నైనా బిడ్డలకు రావలసిన దీవెనలు సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అర్పణలు మీ రాజ్యవ్యాప్తిలో భాగంగా ఉపయోగపడుటకు కృప చూపి నైనా మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. వందనాలమ్మా. బయట కూర్చున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి, లేదా లోపల ఫ్యాన్ల దగ్గర వచ్చి కూర్చోండి. బయట వడగాలి ఈదురుగాలు ఉంటాయని టీవీలో చెప్పినారు మరి. కాబట్టి మందిరంలో ఉండండి, మంచిది. గత వారంలో దేవుని పరిశీలనలో మనమున్నామా అని ఓ మంచి వర్తమానమును దేవుడు గత వారం మనకిచ్చి ఉన్నాడు. దేవుడు ఎలా పరిశీలన చేస్తాడు, మనల్ని ఆశీర్వదించటానికి దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడు, ఆయన పరిశీలనలో నీవు ఉంటే నీవు ఎలా దీవించబడతావో అనేక సంగతులను దేవుడు గత వారం మనకు బోధించాడు. ఈ వారం మన అంశము, నీవు ఏ శోధనలో ఉన్నావు. ఈరోజు మన అంశము, నీవు ఏ శోధనలో ఉన్నావు. మనిషికి ఎన్నో శోధనలు వస్తున్నాయి. ఇప్పుడు మన శుక్రవారం రోజున ఉపవాస ప్రార్థనకు వచ్చాము. రాగానే జాన్ ఒక మాట చెప్పాడు. జాన్ సార్, ఇంట్లో పెద్ద శోధన జరిగింది అని చెప్పాడు. ఏం శోధన అంటే, ఇంట్లో కుటుంబంలో ఎదురయ్యే ఆ శోధన. అంటే ప్రార్థనకు మనము రాకుండా ఎన్నో శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనకు ప్రార్థనకు వచ్చే మనసు మనకు ఉంటుంది, దేవుని మందిరంలో ఉండాలని ఆశ ఉంటుంది, పాటలు పాడాలని ఆశ ఉంటుంది, దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించాలన్న ఆశ ఉంటుంది. కానీ సాతానుడు మనల్ని రానియకుండా ఏదో ఒక శోధన పెట్టేస్తాడు. ఏ శోధనలో నువ్వు పడిపోయావో, ఏ శోధన నిన్ను ఆశీర్వాదానికి దూరం చేసిందో, ఏ శోధన నిన్ను దేవుణ్ణి ఆరాధించకుండా చేసిందో, ఆ శోధన నీవు గుర్తుపట్టగలిగితే విజయము నీదే. దేవునికి స్తోత్రం. శోధనలో విజయం సాధించాలి అంటే నీవు దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరిచే శోధనను నీవు గుర్తుపట్టాలి. దేవుని వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు అని రాయబడి ఉంది. మొట్టమొదటి ఆశీర్వాదము, నువ్వు శోధన మీద విజయము, శోధన నువ్వు సహిస్తే ఒక ధన్యుడవుగా, ఒక ధన్యురాలుగా నీవు మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శోధనలో పడిపోతే సాతాను చేతికి చిక్కి జీవితంలో ఓడిపోతావు. అదే గుర్తు. రెండు జరుగుతాయి. ఒకటి, శోధనలో నీవు నిలబడ్డావా, శోధనపై విజయమిచ్చి నిన్ను ధన్యుడిగా నా దేవుడు మారుస్తాడు. నీవు శోధనకు లొంగిపోతే, శోధన చేతిలో చిక్కిపోతే, సాతాను చేతిలో ఓడిపోయి దిక్కుతోచని పరిస్థితులలో నీ బ్రతుకు, నీ కుటుంబము ఏడుస్తూ బ్రతకాల్సిందే. కాబట్టి ఎలా ఉండాలి మనము? శోధన సహించి ధన్యులముగా మార్చబడాలి. శోధన సహించువాడు ధన్యుడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో రాయబడి ఉంది. శోధన సహించాలట. కాబట్టి శోధన అనేటువంటిది నాకు రాదులే అని అనుకోవడానికి వీల్లేదు. నేను బాగున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను గుడికి పోతున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, ఇక నాకేం భయం లేదు, నేను చాలా భక్తిపరుణ్ణి,
చాలా పరిశుద్ధుణ్ణి, ఇక నన్ను ఎవరూ శోధించలేరు అని చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. అంటే నాకు ఏ శోధన రాదు, ఏ శోధన కూడా నన్ను తాకలేదు, ఏ శోధన నన్నేమి చేయలేదు అనే ఒక ఆత్మీయ గర్వం అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ శోధన అనేటువంటిది ప్రతి మనిషిని అది వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రకమైన శోధన వస్తుంది. అందుకే అంశంలో నేనేం పెట్టానంటే, నీవు ఏ శోధనలో ఉన్నావు అని. నీవు ఏ శోధనలో ఉన్నావు అంటే ఎలాంటి శోధన నీ జీవితాన్ని పాడు చేస్తుంది, ఎలాంటి శోధన నీ జీవితంలో నీవు ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఆటంకపరుస్తూ ఉంది, ఏ శోధన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించకుండా చేస్తూ ఉంది. ఈ విషయాలు నీవు గుర్తుపట్టాలి. ఏ శోధన నిన్ను దేవునిలో ఆనందించకుండా చేస్తుందో నిన్ను నీవు పరీక్ష చేసుకోవటానికే ఈరోజు అద్భుతమైన ప్రసంగాన్ని దేవుడు మన ముందు ఉంచబోతున్నాడు. ఏ శోధన ఉంది? ప్రతి మనిషికి శోధన అనేది సహజంగా వస్తుంది. పాస్టర్ అయినా శోధించబడతాడు, విశ్వాస అయినా శోధించబడతాడు, బిషపులైనా శోధించబడతారు, ఇంకా ప్రార్థన చేసే వాళ్ళు శోధించబడతారు. లోకములో అనేక మంది శోధనలు ప్రతి మనిషిని సాతానుడు శోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడు శోధనలో పడిపోయామా లోకములో మునిగిపోతాం మనం. కాబట్టి శోధన అనేది ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరికి వస్తుంది? ప్రతి ఒక్కరికి శోధన అనేది ఏదో ఒక టైంలో, ఏదో ఒక రూపములో నిన్ను శోధించటానికి సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మరి ముఖ్యంగా క్రైస్తవ గృహాలలో సాతానుడు ఆ తలుపు దగ్గరనే వాడు పొంచి తలుపు దగ్గరనే కూర్చొని ఉంటాడంట శోధించడానికి. ఎవరింటి దగ్గర? క్రైస్తవ బాప్తిస్తం పొందినటువంటి విశ్వాసుల గృహాల దగ్గర సాతానుడు ఆ తలుపు దగ్గరనే కూర్చొని ఉంటాడంట. ఇక యేసు ప్రభువును తెలియని వారు, అంటే రక్షణ లేని వారు, వారి ఇండ్ల దగ్గర సాతానుడు ఉండడు. ఎందుకంటే ఆ ఇండ్లలోకి వాడు ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ కాపలా కాచోడు, ఎందుకంటే ఆ ప్రజలంతా ఇంకా వాని వాళ్ళే. కాబట్టి రక్షణ లేని కుటుంబాలలో సాతానుడు పెద్దగా వాడు పోతుంటాడు, వస్తుంటాడు. కానీ రక్షించబడిన క్రైస్తవ గృహాలలో, యేసు రక్తములో కడగబడిన విశ్వాసి గృహాలను వాడు కాపల ఇంటి బయటే కూర్చొని ఆ ఇంట్లో ఏ శోధన పెడదామా, ఏ సమస్య పెడదామా, ఏ బాధ పెడదామా, ఏ రోగం పెడదామా, ఎలాంటి పరిస్థితులకు పడిపోతారని సాతానుడు నిన్ను శోధించటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నాకు శోధన రాదు అని చెప్పటానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడిన దినం మొదలుకొని ఈ లోకములో మనము మన ఊపిరి పోయేంత వరకు, అంటే మన ప్రాణము ఈ లోకములో మనము మన చివరి రోజు వరకు కూడా, ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మన ఆఖరి రోజు అయితే ఈ ఆఖరి రోజు వరకు కూడా మనము జాగ్రత్తగా బ్రతకవలసిన పరిస్థితులు ఉన్నాయి. నాకు రాదులే అని విర్రవీగుతూ ఉండటానికి వీలు లేదు. ప్రతి క్రైస్తవుడు ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతకటమే క్రైస్తవ విశ్వాసి శోధనలపై విజయం సాధిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నీకు విజయం ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు శోధనలో పడుతూ ఉన్నప్పుడు శోధన నుంచి తప్పించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నాకేమి రాదులే, నేను శోధనలో లేనులే అని మన ఇష్టానుసారంగా ఉండటానికి వీల్లేదు. ఉదాహరణకు ఇప్పుడు మనం బయట నడుస్తూ ఉంటాం, బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది?
పైన ఆకాశంలో పక్షులు పోతుంటాయి, పిచ్చుకలు పోతూ ఉంటాయి, కొంగలు పోతూ ఉంటాయి. తర్వాత ఇంకేం పోతాయి? పైన గద్దలు తిరుగుతూ ఉంటాయి. ఆకాశంలో ఏం తిరుగుతాయి? పాములు తిరుగుతాయి, పావురాలు తిరుగుతాయంట. మన బాలాజీ చెప్తున్నాడు, ఆకాశంలో పావురాలు తిరుగుతాయి. అంటే ఇవన్నీ మనం పోతూ ఉంటే ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఆపగలుగుతామా? ఆపలేం. కానీ అవి మన నెత్తి మీదకి వచ్చి గూడు పెట్టుకుంటుంటే ఊకుంటామా చెప్పండి? అవేమో ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి, మనము ఆకాశంలో తిరగకుండా వాటిని ఆపలేం. కానీ ఒకటి మనం ఏం చేయగలుగుతామంటే మన తల మీద గూడు పెట్టుకోకుండా అయితే జాగ్రత్త పడతాం. తల మీద గూడు పెట్టుకునేంత ఉంది మన పరిస్థితి అంటే ఏమని అర్థం? ఇక మనం చచ్చిపోయామని అర్థం అన్నమాట. అంటే ఆ ఆకాశంలో అవి తిరుగుతుంటే ఆపలేము, కానీ మన తల మీద గూడు పెట్టుకోకుండా ఆపగలుగుతాం. కాబట్టి అలాగే ఈ లోకములో సాతానుడు అనేకులను శోధించడానికి తిరుగుతూ ఉన్నాడు. ఆ శోధనలో నీవు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత క్రైస్తవుని మీదనే ఉంది, అనగా నీ మీదనే ఉంది. యేసు రక్తములో కడగబడి పాపక్షమాపణ పొంది బాప్తిసం పొంది దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానని చెప్పుకునే నీవు శోధనలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీ మీదనే ఉంది. ఎందుకంటే ఏ మనిషిని సాతానుడు వదిలిపెట్టాడు. నువ్వు ఏ శోధనలో పడిపోతావో సాతానుకు తెలుసు. ఆ శోధన నీ హృదయములో పెట్టి, నీ ముందు పెట్టి, నిన్ను పడగొట్టి దేవునికి దూరం చేయాలన్నదే సాతాను యొక్క గొప్ప ప్రణాళిక. ఒకరోజు ఈ శోధన పరలోకములో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? పరలోకములో ప్రారంభమైన శోధన ఇది ప్రపంచానికే చుట్టుకొని పోయింది. ఇప్పుడు పరలోక రాజ్యములో దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉంటే కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గడప కమ్ముల పునాదులు అదిరిపోయేటట్లుగా వారు దేవుణ్ణి ఘనపరిచి ఆరాధిస్తూ ఉంటే ఆ వైభవాన్ని చూసి ఒక దేవదూతకు మనసులో శోధన వచ్చింది. ఆ దేవదూత శోధింపబడుతుంది. ఏం శోధన అంటే దేవునికి వచ్చే మహిమ నేను కూడా పొందుకుంటే ఎంత బాగుండు అని. అంటే దేవుడు పొందే ఆ ఘనత దేవుడు ఒక్కడే పొందాలా? దేవునికే ఘనత రావాలనా? నేను కూడా ఘనపరచబడితే బాగుండు అని తన మనస్సులో కొంత శోధన ప్రారంభమైంది. ఆ శోధనకు ఏమైంది అంటే ఆ శోధన గుర్తించిన దేవుడు ఆ దేవదూతను పరలోకములో నుంచి భూమి మీదకి నెట్టివేశాడు. భూమి మీద వాడు సాతానుగా, అపవాదిగా, శోధకుడుగా, అబద్ధికుడుగా, తర్వాత వాడు ప్రపంచములో ఉండే అనేక మంది మనుషులను వాడు శోధిస్తూ తిరుగుతూ ఉన్నాడు. పరలోకములో ప్రారంభమైన శోధన దేవుడు భూమిని ఆకాశమును కలగజేసి ఏదెను తోట పెట్టి ఏదెను తోటలో ఆదాము అవ్వలను తయారు చేసి ఆదాము అవ్వలను ఆ తోటలో సంచరిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చి శోధన పెట్టడం మొదలుపెట్టాడు. అవ్వ దగ్గరికి వచ్చాడు. వచ్చేసి ఏమ్మా ఈ తోట చెట్ల పండ్లు అన్ని నువ్వు తినవచ్చునా అని చెప్పేసి సాతానుడు అవ్వను శోధించటానికి అక్కడ ప్రయత్నం జరిగింది. అవ్వ సాతాను చేతిలో శోధనలో పడిపోయింది. చూసారా? దేవుని చేత సృజించబడిన మనుష్యులు, ఆదామును దేవుడు మట్టితో తయారు చేసి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మై ఆదాముగా మారి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసి స్త్రీగా చేసి అవ్వను తయారు చేసి భార్యాభర్తలుగా జతపరిస్తే వారిద్దరూ సంతోషంగా ఉంటున్న దినాల్లో, సంతోషంగా దేవునితో గడుపుతున్న దినాల్లో ప్రతి చల్లపూట పరలోకం నుండి దేవుడు భూమి మీదకి దిగివచ్చి ఏదేను తోటలో సంచరిస్తూ ఆదామవ్వలతో ముచ్చటిస్తూ
వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి దినాలవి, దేవుని ఆశీర్వాదం పొందుతున్న దినాలవి. అలాంటి పరిస్థితులలో సాతానుడు ఏదెను తోటలో సర్పము రూపములో జొరబడ్డాడు. ప్రియులారా, సాతానుడు ఏ రూపములోనైనా నీ ఇంట్లో జొరబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదామవ్వలకు ఏదెను తోటలోనికి సర్పము రూపములో సాతానుడు శోధన తీసుకొని వచ్చాడు. నీ కుటుంబాన్ని పతనము చేయటానికి, నీ జీవితాన్ని నాశనము చేయటానికి, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేయటానికి, నీ కుటుంబం అసమాధానముతో బ్రతకటానికి, నీ కుటుంబము ప్రతినిత్యము గొడవలతో బ్రతకడానికి, భార్యాభర్తల మధ్యలో అసమాధానము కలుగ చేయటానికి సాతానుడు పెట్టే శోధనలు ఎన్నో ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి. అది నీ ఇంట్లోకి వచ్చిందేమో శోధన, జాగ్రత్త. ఆ శోధనలో ఆదామవ్వలు పడిపోయారు. దేవుని దగ్గర ఉండవలసిన వారు, దేవుడిచ్చిన పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన స్థలములో ఉండవలసిన వారు ఏదెను తోటలో నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఒక శోధన పాపంగా మారింది. పాపము దేవునికి అయిష్టమైంది. దేవుడు ఆదాము అవ్వలను ఏదెను తోటలో నుంచి బయటికి నెట్టివేశాడు. ప్రియులారా, శోధన తర్వాత జరగబోయే క్రియ పాపమే. నువ్వు శోధనలో పడితే పాపములో పడిపోయినట్లే. పాపము నీ జీవితాన్ని మింగివేస్తుంది. ఇక దాని నుంచి ఎవరు కాపాడలేరు. ఆదామవ్వలు చేసిన పాపానికి ప్రియులారా, వారు గెంటివేయబడమే కాదు, సర్పము శపించబడింది. స్త్రీకి శాపం వచ్చింది, పురుషునికి శాపం వచ్చింది, భూమికి శాపం వచ్చింది. ఇన్ని రకాలైన శాపాలు ఒక శోధన వలననే కలిగాయి. శోధన చాలా ప్రమాదకరమైనటువంటిది. నిన్ను నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనము చేసేంత వరకు ఆ శోధన నిన్ను వదిలిపెట్టదు. ప్రియులారా, అలాగుననే దేవదూత శోధించబడింది, ఆదామవ్వలు శోధించబడ్డారు. బైబిల్లో అనేక మంది భక్తులు శోధనకు గురి అయిపోయి పతనమైపోయిన చరిత్ర అనేక మందికి ఉంది. కొంతమంది శోధనలో పడిపోయినా మరలా లేచిన సందర్భాలు ఉన్నాయి. అబ్రహాము పడిపోయాడు శోధనలో, దావీదు శోధనలో పడిపోయాడు. ఆ శోధనలో పడిపోయి ఏడ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి శోధన నుండి జయించి అద్భుతమైన విజయాలు పొందిన వారు కూడా చరిత్రలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు దేని చేత శోధించబడ్డావో, ఏ శోధనలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఆ శోధనలో నీవు విజయం సాధించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించుట చాలా అవసరం. దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టుట అవసరం. దావీదు దేవుని సన్నిధిలో తన పరుపు కన్నీళ్లతో కొట్టుకుపోయేంత పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. శోధనలో పడిన దావీదు తన జీవితంలో విజయం సాధించటానికి, తన జీవితంలో సంతోషాన్ని అనుభవించటానికి, పోగొట్టుకున్న రక్షణానందాన్ని తిరిగి పొందుకోవటానికి దావీదు చేసిన ప్రార్థన అంతా ఇంత కాదు. అతడు ప్రార్థన చేయటం మొదలు పెడితే తన కన్నీరు, తన పరుపు తడిసేంత ప్రార్థన చేశాడు ఆయన. అంత భక్తిపరుడు, అంత కన్నీటి ప్రార్థన తన జీవితాన్ని శోధన నుంచి విజయ పదం వైపు నడిపించింది. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకెదురైన శోధనలో నువ్వు నిలబడగలిగితే, ఆ శోధనను జయించగలిగితే, శోధనలో పడిపోయి పశ్చాత్తాపము లేకుండా ఒకవేళ నీవు నటిస్తున్నావేమో, నటిస్తే నష్టపోయేది నీవే, నటిస్తే నాశనమయ్యేది నీవే. నటించడానికి బదులుగా పశ్చాత్తాపము నీ హృదయములో పొంగి పొరలాలి. దావీదుకు పొంగి పొరలినట్లుగా పశ్చాత్తాప హృదయము దేవుడు నీ పశ్చాత్తాప హృదయాన్ని చూచినప్పుడు దేవుడు నిన్ను తన ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదును గురించి దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యమే చెప్పాడు. ఆ సాక్ష్యం ఏంటంటే, నేను ఎస్ఐ కుమారుడిని, ఏమంది, నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు.
చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. ఒకప్పుడు శోధనలో పడిపోయిన వాడే, కానీ ఇప్పుడు దేవుడు సాక్ష్యం చెప్పగలిగిన, శోధనపై విజయం సాధించిన విజయవీరుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. శోధనపై విజయాన్ని సాధించాడు. దేవుని చేత నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవునికి ఇష్టానుసారుడైన మనుషులుగా మనం బ్రతకాలి అంటే మనకెదురైన శోధనల్లో మనం విజయం సాధించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషిని శోధన వెంటాడుతూనే ఉంది. నీకెదురైన శోధన ఏమిటో నీవు గుర్తుపట్టగలగాలి. ఆ శోధనలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకే శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, నెలకొకసారి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, మేమైతే ప్రతిరోజు ప్రార్థనలే. ఎందుకు అంటే ఈ ఎదురయ్యే శోధనల్లో దేవుడు అద్భుతమైన విజయాలు మన కుటుంబాలకు ఇవ్వాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన విజయాలతో మన దేవుడు ప్రతి విధమైన శోధనల్లో దేవుడు అద్భుతమైన విజయాలు మన కుటుంబాలకు ఇచ్చునుగాక. ఆమేన్. గట్టి చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, శోధన రాకుండా మానదు. శోధన ఎక్కడి నుంచి వస్తుందో క్రైస్తవ విశ్వాసులముగా, దేవుని పిల్లలంగా మనం గుర్తుపట్టాలి. గుర్తుపట్టలేకపోతే మునిగిపోతాం. కాబట్టి శోధనను మనము గుర్తుపట్టగలగాలి. దేవుని వాక్యములో చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయములో ఒక ప్రార్థన నేర్పించాడు యేసు ప్రభు శిష్యులకు. ఆ ప్రార్థనలో 13వ వచనంలో ఈ శోధన గురించి ప్రభువు చెప్పాడు ప్రత్యేకంగా. ఏమని చెప్పాడు? మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అని ప్రార్థన చేయాలట. అంటే ప్రతిరోజు మనము చేస్తున్నటువంటి ప్రార్థనలో మేము శోధనలోనికి వెళ్ళకుండా, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు అని పరలోక ప్రార్థనలో శిష్యులకు ప్రభువు నేర్పిన ప్రార్థనల్లో ఈ శోధన గురించి ప్రత్యేకంగా ప్రభువు చెప్పాడు. ఎందుకంటే సాతానుడు లోకంలో తిరుగుతూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని పడగొట్టడానికి, నీ పరిశుద్ధతను పాడు చేయటానికి, నీ భక్తి జీవితాన్ని తొలగించడానికి, నీవు దేవుని మందిరానికి వెళ్లకుండా ఆటంకపరిచే అనేక శోధనలు నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ దానికి లొంగిపోయావా, నీ విశ్వాసము బద్దలైపోయినట్టే. నీ విశ్వాసములో నీవు దిగజారిపోయినట్లే. నీలో భక్తి నశించిపోయినట్లే. నీవు దేవునికి ఇష్టంగా ఉండటానికి బదులుగా సాతాను క్రియలకు బానిసైపోతావు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు శోధన నుంచి నీకు విజయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు డైరెక్ట్గా యేసు ప్రభువునే శోధించటానికి సాతానుడు వచ్చాడు. ఎవరిని శోధించడానికి? ఇప్పుడు ఆదాము వలన కాదు, అబ్రాహామును కాదు, దావీదును కాదు, ఇప్పుడు యేసు ప్రభువును శోధించడానికి సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. ఇక నీవు నేను ఒక లెక్క చెప్పండి. యేసు ప్రభువునే శోధించడానికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు ఇప్పుడు ఏ అవసరతలో ఉన్నాడో ఆ అవసరతను గుర్తించి సాతానుడు యేసు ప్రభువును శోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక వాక్యంలో ఏం రాయబడింది? మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనములో, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఏమని చెప్తున్నాడు సాతానుడు? సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరికే వచ్చాడు. ఇప్పుడు ఆయనను ఎలా శోధించాలి అని సాతానుడు ఆలోచించి ఏం ఆలోచన వచ్చింది సాతాను కంటే? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా ఈయన. ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఆకలి అవుతా ఉంటుంది, కడుపు మాడిపోయి ఉంటుంది, 40 రోజులు ఏమీ తిండి తినలేదు ఈయన. కాబట్టి ఈయనకు ఎలాంటి శోధన పెట్టాలని సాతానుడు ఆలోచించి
యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, నీకు ఆకలి అవుతుంది కదా, నువ్వు ఇంటికి పోయి చేసుకొని తినే లోపల, ఎవరన్నా పెట్టే లోపల నువ్వు అంతవరకు ఎందుకుంటావు? ఇదిగో ఇక్కడ రాళ్ళున్నాయి, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకో, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చు, ఆజ్ఞాపించు అని సాతానుడు యేసు ప్రభువును శోధిస్తున్నాడు. ఆడేమి పాపం లేదు, తప్పు లేదు, బూతుమాట లేదు, ఇంక వేరే క్రియలు ఏమి లేవు. కానీ ఎంత సులువుగా యేసు ప్రభువును సాతానుడు శోధిస్తున్నాడో ఆ వచనములో చెప్పబడింది. సాతానుడు చెప్తున్నాడు యేసు ప్రభు దగ్గరకు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. అంటే దేవునికి విరుద్ధమైన పని చేయమని యేసు ప్రభుకి ఒక సులువైన సింపుల్గా ఉండే శోధన ద్వారా యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. అంటే యేసు ప్రభువును పడగొట్టడానికి, యేసు ప్రభు ఒక్కరిని పడగొడితే ప్రపంచంలో జరగబోయే రక్షణ ప్రణాళిక ఇక రద్దుపరిచినట్లే అని సాతానుడు ఎన్నో ప్లాన్ చేసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మనుషులమైతే శోధనలో పడిపోతాము, కానీ ఆయన దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. మనుషులైతే నిజమే కదా, ఆకలి అవుతుంది, రొట్టెలుగా ఈ రాళ్ళు అంటాం మనం. రొట్టెలైతే గబగబగా మింగేస్తాం. అది దేవునికి, సృష్టికి విరుద్ధమైన పనిని దేవుడు ఎప్పుడు కూడా సృష్టిలో చేయడు. ఆయన రాళ్ళు రొట్టెలుగా మారిస్తే అక్కడ సాతాను మాట విన్ని రాళ్ళు రొట్టెలుగా మార్చినట్లు అవుతుంది. అందుకే ప్రభువు సాతానుకి ఇచ్చిన జవాబు ఏంటంటే 4వ వచనంలో, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. దేవునికి స్తోత్రం. 40 రోజులు ఉపవాసం ఉన్నది వాస్తవమే. 40 రోజులు ఉపవాసం ఉన్నంత మాత్రాన ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నేను తినాల్సిన అవసరం నాకు లేదు. మనుషుడు ఎలా బ్రతుకుతాడో తెలుసా? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. సాతానా పో అని సాతాన్ను గద్దించాడు. ఇక రకరకాలైన శోధనలు పెట్టాడు. ఎత్తైన శిఖరం మీదికి తీసుకొని వెళ్ళాడు, దూకమన్నాడు. ఎన్నో శోధనలు. యేసు ప్రభువునే సాతానుడు శోధించడానికి వచ్చి ఎన్నో శోధనలు పెట్టాడు. అయితే ప్రియులారా, సాతానుని యేసు ప్రభు గద్దించాడు. సాతానుడు పారిపోయాడు. విజయం యేసు ప్రభుకు వచ్చింది. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శోధన వస్తున్నప్పుడు చాలామంది చెప్పే మాట ఏంటంటే, ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను సార్, నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, ఈ శోధనలు తట్టుకోలేకపోతున్నాను, ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను, ఆశీర్వాదం లేకుండా బ్రతుకుతా ఉన్నాను. ఈ బాధలు శోధనలు ఎప్పుడు పోతాయో పోవో, నేను బాగుపడతానో లేదో, నా జీవితం ఆశీర్వదించబడుతుందో లేదో, ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఎప్పుడు తొలగిపోతాయో అని అనేక మంది శోధనలకు భయపడి ఏడుస్తూ బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది ఫోన్లు చేసి కూడా వాళ్ళ బాధలన్నీ చెప్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళు కూడా క్రైస్తవులే. వారికి ఎదురైనటువంటి ఈ బాధలు, ఈ సమస్యలన్నీ, ఆ శోధనలన్నీ చెబుతూ ఉన్నప్పుడు, అయ్యో ఈ శోధనల వలన ఈ సమస్యలు ఇన్ని తలెత్తాయని వారి కొరకు ప్రార్థన చేశాము. కొంతమంది విడుదల పొందారు, మరికొంతమంది శోధనల్లో మగ్గిపోతున్నారు. దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలోనికి సాతానుడు తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఒక శోధన నీ భక్తి జీవితాన్ని నాశనం చేసేంత వరకు తీసుకొని వెళ్తాయి. అందుకే ప్రతి క్రైస్తవుడు శోధన పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు.
అంతేకాదు సహించగలుగుటకు శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలగజేస్తును. శోధనతో పాటు తప్పించుకొను మార్గము కూడా దేవుడు నీ ఎదుట పెట్టాడు. దేవునికి స్తోత్రం. నీకు శోధన వచ్చింది, పొరపాటున శోధనలో పడిపోయావు, నీ భక్తి జీవితంలో దిగజారిపోయావు. నువ్వు అలాగే ఉంటే చివరికి నీ గమ్యస్థానము పూర్తిగా అధోపాతాళానికి తీసుకుని వెళ్ళిపోతాడు సాతానుడు. కానీ శోధనలో పడిన తర్వాత అయ్యో నేను శోధనలో పడ్డానని నీవు గుర్తించి ఏ శోధనలో పడ్డావో ఆ శోధన విషయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఏడ్చి కన్నీరు కార్చి నీవు పాపక్షమాపణ పొందితే ఆ శోధనలో దేవుడు నీకు విజయం ఇస్తాడట. తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీ ముందు పెడుతూ ఉన్నాడు. ఆ తప్పించుకునే మార్గం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే. నువ్వు ప్రార్థన చేయకపోతే శోధన వెంట శోధనలు ఒకదాని వెంట ఒకటి వెంబడించి నీ ఆధ్యాత్మిక జీవితము ఒక భయంకరమైన తుఫాను చెలరేగితే సముద్రము అలల చేత ఎలా కొట్టబడుతుందో నీ కుటుంబము సముద్రపు సాతాను అలల చేత అలా కొట్టబడి చివరికి వేదనాభరితమైన పరిస్థితులు అనుభవించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రియ సోదరి సోదరుడా, ఈ ప్రత్యేకమైన సమయంలో శోధన అనేటువంటిది ప్రతి మనిషిని సాతానుడే శోధిస్తాడు. సాతానుడు శోధిస్తుంటే మనుషులు వచ్చి మాకేం చెప్తారు తెలుసా? మనుషులు వచ్చి మాకు చెప్పే జవాబు ఏంటంటే సాతానుడు కాదంట, దేవుడే అంట. దేవుడే ఈ బాధ పెట్టాడంటాడు. ఎవరు పెట్టారట? నీవు సాతాను చేత శోధించబడుతున్నావన్నది నీకు అర్థం కాక ప్రజలు వచ్చి సేవకులతో చెప్పే మాట ఏంటంటే దేవుడే ఈ కష్టం పెట్టాడు నాయన, వాళ్ళను మంచి చూపు చూసినాడు, ఆ దేవుడు నన్ను చెడ్డ చూపు చూసినాడు. అంటే దేవుణ్ణి మనము అక్కడ దోషిగా పెడుతున్నాం. శోధన వచ్చిందేమో సాతాను వలన, మనిషి దాన్ని గుర్తించలేక ఆ తప్పులను దేవుని మీద నేరం మోపుతున్నారు. దేవుడే చేశాడట. ఎవరు చేసినారట? దేవుడే చేశాడని దేవుని మీద మనము తిరుగుబాటు చేస్తున్నాం. రోగం వచ్చినా దేవుడేనంట, బాధలు వచ్చినా దేవుడేనంట, సమస్యలు వచ్చినా దేవుడేనంట, కష్టాలు వచ్చినా దేవుడేనంట, యాక్సిడెంట్లు అయినా దేవుడేనంట. దేవుడు కాపాడలేకపోయాడని అంటే నీవు చేసే పనిని బట్టి సాతానుడు నిన్ను శోధిస్తాడు. అందుకే యాకోబు ఏం చెప్తాడంటే మనుషులు ఇట్లా అంటున్నారని యాకోబు అంటాడు, 1వ అధ్యాయము 13వ వచనములో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని చెప్తాడు. నువ్వు దేవుని చేత శోధించబడటం లేదు. నాకు దేవుడు శోధన పెట్టాడని నువ్వు నోటితో అనకూడదు. ఎందుకంటే కీడు విషయములో ఏ మనుష్యుణ్ణి దేవుడు శోధించడు. నీకు రోగం రావాలని దేవుడు కోరుకోడు, నీకు యాక్సిడెంట్ జరగాలని దేవుడు కోరుకోడు, లేకపోతే నీ కుటుంబం అప్పుల పాలు కావాలని దేవుడు కోరుకోడు, లేకపోతే భార్యాభర్తల మధ్యలో మీరు కొట్లాడుకొని తన్నులాడుకొని ఫైటింగులు చేసుకొని విడిపోవాలని దేవుడు కోరుకోడు. దేవుడు నీ జీవితంలో కీడు విషయంలో ఎప్పుడు కూడా నిన్ను శోధించడా ఆయన. మరి ఏంటి సంగతి అంటే ఎవరిని శోధించడు గనక ఎవడైనను శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నీవు నీ ఇంటి మనుషులను బట్టి నువ్వు శోధించబడుతున్నావేమో. సాతానుడు నీ ఇంట్లో చొరబడి భయంకరమైన అలలను సృష్టిస్తున్నాడేమో, భయంకరమైన అలజడులను సృష్టిస్తున్నాడేమో, సమాధానము లేని జీవితాలుగా బ్రతుకుతున్నారేమో. ప్రియ సోదరి సోదరుడా, ఏ శోధన ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మనకు తెలియదు. ప్రతి క్షణము మనము జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, దేవుని యందు భయము కలిగి బ్రతకాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము చుట్టూ దేవదూతలు కాపలా ఉండి వారిని కాపాడుతారు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సాతానుడు మనల్ని శోధిస్తాడు తప్ప మనల్ని ప్రాణము తీసేంత శోధన మన మీదకి రాదు. ఒకవేళ మనం మంచి భక్తి కలిగిన వారం అనుకోండి, మంచి పరిశుద్ధులం అనుకోండి, నీతిమంతులం అనుకోండి, ఎంత భక్తి ఉన్నా సాతానుడు మాత్రం శోధించడానికి వస్తాడు. కానీ సాతానుకి ఏంటి లేదంటే నీ ప్రాణము తీసే పవర్ లేదానికి. ఏం లేదు? సాతానుకు నీ ప్రాణం మీద అధికారం లేదు. నిన్ను శోధించాలి అంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలి నీ దగ్గరికి. నీకు శోధన సాతానుడు, నీవు భరించలేని శోధన ఒకవేళ సాతానుడు పెట్టాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయడు వాడు. డైరెక్ట్గా ఇందాక ఆరాధనలో యేసయ్య గారు చెప్పారు కదా, సాతానుడు ఎక్కడికి వెళ్ళాడట? దేవుని సన్నిధిలో నివసించే రోజు ఒక రోజు వస్తే అక్కడికి వెళ్ళాడట. అంటే అక్కడ పర్మిషన్ కోసం పోయినాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, భూమి మీద భక్తిపరులైన వారందరిని చూపిస్తూ అందులో ఆ రోజు యోబు భక్తుణ్ణి దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు. నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఎంతో భక్తి కలిగిన వాడు అని దేవుడు సాక్ష్యం చెప్తూ ఉంటే సాతానుడు అంటున్నాడు, ఓ యబ్బ చూసినాంలే, ఆయన ఊరికనే భక్తిపరుడైనాడా? ఊరికనే భక్తిపరుడైనాడా? యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె వేశావు కదా, యోబు ఇంటి చుట్టూ భద్రత పెట్టావు కదా, యోబు ఇంటి చుట్టూ దేవదూతల భద్రత ఉంది, కాబట్టి నేను ఎట్లా దూరేది అంటే పరిశుద్ధులైన వారి గృహాల చుట్టూ నా దేవుడు ఓ అద్భుతమైన భద్రత ఉంది. ఒక భద్రతను, కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ దేవుని పిల్లల కుటుంబాల చుట్టూ దేవుడు మనకు తెలియకుండానే మన చుట్టూ భద్రత ఉంచాడు. అయితే మన భక్తిని పరీక్షించటానికి సాతానుడు దేవునితో పర్మిషన్ తీసుకున్నాడు. కొన్ని హద్దుల వరకే వాడు శోధిస్తాడు. అంటే సాతానుడు శోధించాలి అంటే కొన్ని హద్దులు మాత్రమే సాతానుకి ఇవ్వబడ్డాయి. దాన్ని దాటి ఒక్క గీత కూడా ముందుకు వెళ్ళటానికి వీల్లేదని సాతానుకు దేవుడే కండిషన్ పెట్టాడు. ఇక వాడు పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. 12వ వచనం చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా అని రాయబడి ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు సాతానుతో? నువ్వు వెళ్ళు భూలోకానికి, యోబు దగ్గరికి వెళ్ళు, యోబు దగ్గరికి వెళ్ళి యోబుకు మాత్రము ఏ హాని చేయకూడదు. ఏం చేయకూడదంట? హాని చేయకుండా నువ్వు ఏం శోధించుకుంటావో శోధించుకో, యోబుకు మాత్రం హాని కలగ చేయటానికి వీలు లేదు. అంటే సాతానుకు ఒక గీత పెట్టాడు, ఒక హద్దు పెట్టాడు దేవుడు. దాన్ని మించి సాతానుడు శోధించటానికి వానికి పర్మిషన్ లేదు. ఎంత శోధించే శోధకుడైనా ప్రాణం తీసేంత అధికారము సాతానుకు దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ఆ శోధన అనేటువంటిది యోబు జీవితంలో కలిగింది. కానీ యోబు ఆ శోధనకు నిలబడ్డాడు, రెండంతల దీవెనలు పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు చాలామంది భయపడతారు, చాలామంది కృంగిపోతారు, చాలామంది వేదన చేత నలిగిపోతూ ఉంటారు. ఈ బాధ ఎవరికి చెప్పుకోలేక దిగులు పడుతూ ఉంటారు. మరి తల మీద కొంగేసుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటారు. శోధన వచ్చినప్పుడు చేయవలసిన పని అది కాదు. ఏ శోధన వచ్చిందో నీవు గుర్తుపట్టి ఆ ఏడుపేందో దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆ శోధన మీద విజయాన్ని మన దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అదే యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందుకు యెహోవా, మరలా యోబు గురించి దేవుడు చెబుతున్నాడు, అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దు అని చెప్తున్నాడు. యోబు నీ వశానికి అప్పగించేసా నేను, నువ్వు వెళ్ళు, కానీ అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దు. నీకు అధికారం లేదు, ప్రాణం తీసే అధికారము
నీకు లేదు, ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దు అని సాతానుకు ఒక కండిషన్ దేవుడు పెట్టి పంపించాడు. అయితే ప్రియులారా, శోధనలో ఎన్నో బాధలు అనుభవించాడు. సంతానాన్నంతా పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు. చివరికి కురుపులతో బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకుని గీక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. భార్య వచ్చి, నీ దేవుడు నీకు ఏం మేలు చేశాడయ్యా, నీ దేవుడు దేవుడు దేవుడని అంత భక్తి చేశావే, అంత పరిశుద్ధంగా బ్రతికావే, నీ పిల్లలు పాపం చేశారని ప్రతి అరుణోదయం వెళ్ళి మరి పాప పరిహారార్థ బలులు అర్పించావే, ఎక్కడ పాపం చేస్తారో అని ముందుగానే ఎన్నో ప్రార్థనలు చేసి ఇంత భక్తిగా ఉండే నిన్ను దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు? నీ పిల్లలను ఎందుకు కాపాడలేకపోయాడు? నీ ఆస్తిని ఎందుకు కాపాడలేకపోయాడు అని సాతానుడు యోబు భార్యలోనికి ప్రవేశించి యోబు దగ్గరికి వచ్చి యోబును నిందించే శోధన, అంటే ఆ నిందలకు తట్టుకోలేక యోబు తన్ను తాను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనే ప్లాన్ సాతానుడు వేశాడు. సాతానుడు చంపడు, సాతాను చంపకుండా యోబు భార్యలో దూరి యోబును శోధిస్తున్నాడు. ప్రియులారా, ఏ రూపములో సాతానుడు వస్తాడో తెలియదు. ఏ రూపములో శోధించినా నీవు యోబు వలె నిలబడగలిగిన ఆత్మస్థైర్యమును సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో పోరాడటం సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో దివారాత్రులు మొరపెట్టేటువంటి ఆ లక్షణం మనము సంపాదించుకోవాలి. అప్పుడు ఎలాంటి శోధనైనా నిన్ను ఏమీ చేయలేదు. కాబట్టి ప్రియులారా, శోధన యోబుకు వచ్చింది. శోధనలో యోబు నిలబడ్డాడు. రెండంతల దీవెనలు యోబు పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, శోధన సాతాను వలన వస్తుంది, శోధన మన శరీరం వలన వస్తుంది, శోధన దుష్టుల వలన, అంటే మన చుట్టూ ఉండే దుష్ట జనాంగం వలన వస్తుంది. తర్వాత శోధన ఒక్కొక్కసారి మన పక్కన ఉండే క్రైస్తవుల వలనే వస్తుంది. సాతాను వలన అంటే యేసు ప్రభు దగ్గరికే సాతానుడు వచ్చాడు, నీ దగ్గరికి రాడా? వస్తాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకై ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని రాయబడి ఉంది. అంటే ఒక రకమైన శోధన సాతాను వలన మనకు శోధనలు కలిగే పరిస్థితులను తీసుకొని వస్తాడు. ఇక సర్పం కానీ వాటి వలన యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదు, డైరెక్ట్గా సాతానుడే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన్ను శోధించడానికి అరణ్యానికి తీసుకొని పోయినాడంట, రకరకాలుగా శోధించడానికి. అంటే ఒక రకంగా మనకు శోధనలు రావటానికి సాతానుడు ఒకటి కారణమైతే, రెండవది ఏంటంటే మన శరీరం. ఏం శరీరము? మన శరీరం. ఉందా మీకు? శరీరాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా మీకు? ఉన్నాయి. ఈ శరీరం ఏంటంటే, ఈ శరీరం యాదానికి తట్టుకోలేదు. కొంచెం ఎండ ఎక్కువైతే, ఎండ ఎక్కువ ఉందిలే, మాడి మసి అయిపోయి బొగ్గ అవుతావు, నువ్వు ప్రార్థనకి ఏడబోతావని చిన్న శోధన పెడతాడు అంతే సాతానుడు. అంటే ఎండ ఎక్కువైంది, నీ శరీరం మాడి మసి అయి బొగ్గ అయిపోతావు, నల్లగైతావు, కర్రెగా పెన్నె లెక్క అవుతావు అని సాతానుడు ఒక చిన్న ఆలోచన తెచ్చి పెడతాడు. ఎంత ఎండలు ఉన్నాయి, ఇంత ఎండల్లో నీకు ప్రార్థన అవసరమా అని దేవుని మందిరానికి వెళ్లకుండా నిన్ను ఆటంకపరిచేది నీ శరీరమే. నీ శరీరము ద్వారా సాతానుడు నీలో జొరబడి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టేస్తాడు. అంటే ఒకటి సాతాను వలన నీకు శోధన వస్తుంది, రెండవది నీ శరీరం వలననే నీకు శోధన వస్తుంది. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడుపబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడినట. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత
ఈడువబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడతాడట. దురాశ చేత ఈడువబడి మరలు కొల్పబడి శోధించబడి చివరికి దేవునికి దూరమై దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారట. కాబట్టి ప్రియులారా, శరీరం వలన శోధనకు గురి అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. తర్వాత దుష్టులు, అంటే మన చుట్టూ ఉండే రక్షణ లేని వారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనకు వచ్చేటోళ్ళందరినీ చెడగొడుతుంటారు. వీళ్ళు ఎవరిని చెడగొడతారు? ప్రార్థనకు పోయే వాళ్ళందరూ, అబ్బో చూసినావులే నువ్వు బైబిల్ పట్టుకొని పోతున్నావు, నీ భక్తి మాకు తెలదా? మళ్ళీ ఇప్పుడు ఆదివారం వచ్చి తాలకు స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని ముసుగు కప్పుకొని బైబిల్ పట్టుకొని నువ్వు పోతున్నావు, నీ సంగతి మాకు తెలదా అంటాడు. అంటే మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే దుష్టులు నీ భక్తి జీవితాన్ని శంకించేటట్లుగా, నీ భక్తి జీవితాన్ని దిగజారిపోయేటట్లుగా నిన్ను అవమానపరిచే ప్రయత్నాలు చేస్తారు. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, నా కుమారుడా, అక్కడ రాయబడిన మాట చూడండి, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పుకోవద్దు, ఒప్పకుము అని రాయబడి ఉంది. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. సినిమాకు పోదాం రా అని, సీరియళ్ళు చూద్దాం రా అని, అబద్ధం ఆడామని, లేకపోతే ఇంకేమో రోడ్ల మట్టి తిరుగుదామని. ఆదివారం వచ్చినా నువ్వు ప్రార్థనకు పోవాల్సిన పని లేదు. ఒకవేళ ప్రార్థనకు వచ్చినా చర్చిలో నువ్వు కూర్చోవద్దు, బయట మెట్ల కిందనో చెట్ల కింద కూర్చోమని చెప్తాడు సాతానుడు. లోపల కూర్చుంటేనేమో ఆశీర్వాదము, బయట కూర్చుంటే గాలి లాంటి గాలి కొట్టుకొని పోతారు అన్నట్టు. కాబట్టి ఇంత దూరం వచ్చి దేవుని ఆశీర్వాదం లేకుండా పోతే ఎలా చెప్పండి? అందుకే దేవుని మందిరములో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. కాబట్టి ప్రియులారా, చాలామంది పాపులు, దుష్టులు మనల్ని ప్రేరేపిస్తారు, కానీ వాటిని మనము ఒప్పుకోవద్దు. లేదబ్బా నేను గుడికి పోవాల్సిందే, లేదు నా దేవుడే ముఖ్యము నాకు. కాబట్టి మనకి ఎన్ని పనులున్నా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా నేను నా దేవుని సన్నిధిలో ఉంటాను అని నువ్వు తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలో భక్సింగ అయ్యగారు సేవ చేసిన దినాల్లో ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినారు. ఆ ఇంట్లో పెద్ద ఆయన చనిపోతే శవాన్ని ఇంట్లో పెట్టి వారు ప్రార్థనకు వచ్చారంటే ఇంటి వాళ్ళు. ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఒక శవముని ఇంట్లో పెట్టి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చారట. దేవుని సన్నిధి అంత అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇలా జరిగింది రండి అని చెప్పి అయ్యగారిని తీసుకుని వెళ్ళి వారంతా కూడా మిగిలిన కార్యక్రమం చేశారట. ఒకవేళ అలాంటి సంఘటన మన ఇంట్లో జరిగితే మనము దేవుని సన్నిధికి వస్తామా? చిన్న బయట ఒకడు ఫోన్ చేస్తేనే ఫోన్ పట్టుకొని పరిగెత్తుతారు చర్చించబెట్టి. ఇక అలాంటి సంఘటనలు జరిగితే 2-3 నెలలు చర్చికి రారు వాళ్ళంగా. ఎందుకు? దేవుడు మాకేం మేలు చేయలేదని. కానీ ఎంత భక్తి కలిగిన ఇంట్లో మరణము సంభవించినా వారు దేవుణ్ణి ఆరాధించుటకు ఇష్టపడి దేవుణ్ణి ఆరాధించేవారు. ఈ దినాల్లో కష్టం లేండి. కానీ అలాంటి భక్తి కలిగినటువంటి వారిని కూడా సాతానుడు శోధిస్తూ ఉంటాడు. కాబట్టి పాపులు మనల్ని ప్రేరేపించినప్పుడు మనము ఒప్పుకోకూడదు. తర్వాత క్రైస్తవ మిత్రులే, అంటే మన చుట్టూ ఉండే క్రైస్తవులే మనల్ని శోధనలోనికి నెట్టివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణకు యేసు ప్రభువు శిలువ మరణం పొందటం అనేది శిష్యులకు ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను మరణించబోతున్నాను, ఇలా జరగబోతుందని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ప్రవచనాలు నెరవేర్చబడు నిమిత్తము యేసు ప్రభు తన ఎలా చనిపోతున్నాడో ముందుగానే శిష్యులకు చెబుతూ వచ్చాడు. ఆ సంఘటనలో ఒక భాగం ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచనాల్లో అక్కడ పేతురు కనిపిస్తున్నాడు. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. ప్రియులారా, గురువును శిష్యుడు ఎక్కడైనా గద్దిస్తాడో చెప్పండి? గురువే శిష్యులను గద్దించాలి. ఇక్కడ సాతానుడు ఏం చేశాడంటే జరగబోయే రక్షణ ప్రణాళికను పాడు చేయటానికి ఇప్పుడు
పేతురులో సాతానుడు దూరాడు. పేతురు కాదు, పేతురు యేసుప్రభువును గద్దిస్తాడు ఎప్పుడన్నా? గద్దించాడు. పేతురు శరీరంలోనికి ఇప్పుడు సాతానుడు జొరబడి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, అది నీకు దూరమగును గాక, నువ్వు వద్దు, నువ్వు ఆ శ్రమ పొందవద్దు, ఆ శ్రమ నీకు కలగకూడదు, ఆ బాధ నువ్వు అనుభవించవద్దు అని పేతురు యేసు ప్రభు మీద ప్రేమ ఉన్నట్లుగా అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ మాట్లాడుతున్నది పేతురు కాదు, పేతురులో ఉండే సాతానుడు ప్రభు మీద ప్రేమ ఉన్నట్లుగా ఆ మాటలు కనిపిస్తాయి. తర్వాత 23వ వచనము చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అని చెప్పాడు. పేతురు మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు ఏమన్నాడు? పేతురు పో అనలేదు. అక్కడ పేతురులో సాతానుడు దూరాడని ఎవరికి అర్థమైంది? ప్రభువుకు అర్థమైంది. పేతురు కాదు అక్కడ ఉన్నది, పేతురులో సాతానుడు ప్రవేశించాడు. సాతానుడు ఈ ప్రపంచానికి కలగబోయే ఆ రక్షణ ప్రణాళికను రద్దుపరిచే మాటలు మాట్లాడుతున్నాడని ప్రభువు గుర్తించి, సాతానా, నా వెనుకకు పో అని సాతానును గద్దించాడు. ఆ శోధనపై విజయం పొందాడు. ఈనాడు కోటాను కోట్ల మంది పాపశాపముల నుంచి రక్షణ పొందుతున్నారు ఆయన కార్చిన రక్తధారల ద్వారానే. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కలువరి శిలువలో తన చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. మరణించి సమాధి చేయబడి 3వ దినమును మృత్యుంజయుడై ఆయన మనందరికి రక్షకుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏ రకమైన శోధన వస్తుందో, ఒకటి సాతాను వలన శోధన వస్తుంది, రెండవది మన శరీరం వలన శోధన వస్తుంది, మూడవది పాపుల వలన శోధన వస్తుంది, అంటే రక్షణ లేని వారి వలన, నాలుగవది రక్షించబడిన వారే నీ పక్క నుండి నిన్ను శోధనలో పాపములో నెట్టివేయవచ్చు. ఏ రకమైన శోధనలో నీవు ఉన్నావో నీవు గుర్తుపట్టి ఆ శోధన పోవటం కోసము నీవు ప్రార్థన చేసే విశ్వాసిగా మారాలి, దేవునిలో గడిపే విశ్వాసిగా మారాలి. అందుకే మన సంఘములో ఈ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీరు టైము డేటు గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా రండి. మీ కుటుంబాల్లో ఎలాంటి శోధనలైనా నా దేవుడు మీకు విడుదల ఇచ్చునుగాక. ఆమేన్. మా దేవుడు మీకు విజయం ఇచ్చునుగాక, రెండంతల ఆశీర్వాదం పొందుదురుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇటు శోధనలపై అద్భుతమైన విజయాన్ని నా దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. జీవము గల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకే స్తోత్రములు నాయన. మేము ఏ శోధనల్లో ఉన్నామో గుర్తుపట్టగలిగిన కృప మీరు దయచేయండి. ఆ శోధనలో పడిపోకుండా మీ సన్నిధిలో ప్రార్థించే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది శోధనలో పడిపోయారు, జీవితంలో ఓడిపోయారు, ఆశీర్వాదాలు లేక ప్రతిరోజు ఏడుస్తూ బ్రతుకుతున్నారు. అయా, మీ కనికరము చూపండి ప్రభువా. నాయనా, మా ప్రియబిడ్డల కుటుంబాల్లో సాతానుడు విజృంభించి శోధిస్తున్న ప్రతి శోధన నుంచి నాయనా మా కుటుంబాలను మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన విజయాల చేత మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, వచ్చిన మా ప్రియబిడ్డలను కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామమునకు మహిమ కలిగించుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.